ఓకే. సో మనం ప్రీవియస్ క్లాస్‌లో ఈవెంట్ స్ట్రీమ్ ద్వారా కేక్యూఎల్ డేటాబేస్‌లోకి డేటా ఎలా చేయాలి ఏంటి అనేది చూసాం కదా! సో ఈ క్లాస్‌లో ఏంటంటే లేక్ హౌస్‌లోకి కూడా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చూద్దాం. ఈవెంట్ స్ట్రీమ్ సో దీని మీద క్లిక్ చేయండి. పేరు ఏదైనా ఎంచుకోవచ్చు. సో లేక్ టెంప్ హౌస్. ఓకే. సో మీరు పేరు ఏదైనా ఎంచుకోవచ్చు గైస్. నో ప్రాబ్లమ్. ఓకే. మనకిప్పుడు ఈవెంట్ స్ట్రీమ్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో మీన్ వైల్ మనకి లేక్ హౌస్ కూడా ఓపెన్ చేస్తాం. సో దట్ మీకు ఐడియా అనేది ఉంటదనమాట. అంటే ఆ లేక్ హౌస్‌లో సో ఏమన్నా చేంజెస్ ఉన్నాయి ఏంటనేది కూడా చూడొచ్చు. సో ఇదొచ్చేసరికి లేక్ హౌస్ అన్నమాట. ఓపెన్ చేద్దాం. సో మనకిక్కడ ఓకే. సో చూడొచ్చు మనకిక్కడ లేక్ హౌస్ కూడా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు శాంపిల్ డేటా తీసుకున్నాను. ఓకే. సో పేరు ఏదైనా ఉంది. టెంప్ బైక్స్ ఓకే. అండ్ శాంపిల్ డేటా నిన్న చెప్పినట్టుగా 3 ఉంటాయి అన్నమాట. మీరు ఎల్లో ట్యాక్స్ తీసుకోవచ్చు, స్టాక్ మార్కెట్ తీసుకోవచ్చు, బైస్కిల్స్. నేనైతే బైస్కిల్ తీసుకున్నాను. సో క్లిక్ అని యాడ్. ఓకే. ఇలా మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. సో ఆల్రెడీ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను అనుకోండి. సో టెంప్ లేక్ హౌస్ అనమాట. అండ్ సో లేక్ టెంప్ హౌస్. ఇప్పుడు డెస్టినేషన్. సో నేను ఆల్రెడీ ఈవెంట్ హౌస్ లోకి మనం డేటా ఎలా చేయాలి ఏంటో చూసాం కదా! ఇప్పుడు లేక్ హౌస్ లో కూడా చూద్దాం. సో ఫస్ట్ మీరు కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయండి. దాని తర్వాత కొన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ లేక్ హౌస్ ఏదైతే ఉందో ఆ లేక్ హౌస్ సంబంధించిన డీటెయిల్స్. ఫస్ట్ డెస్టినేషన్ మీరు పేరు ఏదైనా ఎంచుకోవచ్చు. ఏమో సో ఈవెంట్ హౌస్. ఓకే. సో దాని తర్వాత ఎక్కడుంది ఈ లేక్ హౌస్ ఏదైతే ఉందో అది ఎక్కడుందో మనం డిఫైన్ చేయాలా. సో ఇది వచ్చేసరికి సేల్స్ రిపోర్ట్ అనే వర్క్ స్పేస్ లో ఉందన్నమాట. మీరు కావాలంటే చూసుకోవచ్చు. సేల్స్ రిపోర్ట్ లో ఉంది. దాని తర్వాత లేక్ హౌస్ నేమ్ ఏంటిది? సోర్స్ డేటా లేక్ హౌస్. ఇదే కదా లేక్ హౌస్ నేమ్. సోర్స్ డేటా లేక్ హౌస్ కదా. సో దాని తర్వాత డెల్టా టేబుల్. ఓకే. సో మీ అందరికీ తెలుసు మనకి డెల్టా టేబుల్స్ మాత్రమే ఉంటాయి. ఓకే. సో ఇక్కడ మనం ఎటువంటి డెల్టా టేబుల్ లేదు కాబట్టి ఇక్కడ కొత్తగా క్రియేట్ న్యూ అండి. ఓకే. సో ఇక్కడ సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ స్కీమా ఆర్ క్రియేట్ ఏ న్యూ స్కీమా అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే బేసికల్గా ఇక్కడ డిబిఓ అనేది ఆల్రెడీ ఉన్న స్కీమ్ అనమాట. అలా కాకుండా మీరు కొత్తగా ఏదైనా స్కీమా క్రియేట్ చేస్తారన్నా సరే సరిపోతుంది. లేకపోతే ఉన్నదాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే స్కీమా ఉందో దాన్నైనా యూజ్ చేసుకుని మీరైతే క్రియేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది అని చెప్తుంది. సో మనమైతే ఉన్నదాన్ని యూజ్ చేద్దాం. టెంప్ బైక్స్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో ఇలా ఒక డెల్టా టేబుల్ అనేది నేనైతే క్రియేట్ చేస్తున్నాను. దాని తర్వాత జేసన్ ఫార్మాట్ అంటే ఇన్పుట్ డేటా వచ్చేసరికి జేసన్ ఫార్మాట్. అడ్వాన్స్డ్ వచ్చేసరికి అంటే మనకి డెల్టా టేబుల్ అంటే బిహైండ్ ద సీన్స్ ఆఫ్ మార్కెట్ ఫైల్స్ అండ్ జేసన్ లాగ్ ఫైల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అదనమాట. ఒక ఫైల్కి వచ్చేసరికి 1,00,000 కోర్స్ ఉంటాయి అనమాట. మాక్సిమం డ్యూరేషన్ ఇలా మనకి కొంత అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మీరు కావాలనుకుంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. లేకపోతే డిఫాల్ట్ ఏదైతే ఉందో అదైతే మీరు సో ఉంచుకోవచ్చు అనమాట. ఓకే. సో క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను చూడండి. మనకి ఇందాక దాకా ఇక్కడ రెడ్ మార్క్ ఉంది కదా! ఇప్పుడు అంతా డిఫైన్ చేస్తాం కాబట్టి ఎటువంటి రెడ్ మార్క్ అయితే లేదు. ఏదైతే మనం చేంజెస్ చేసామో ఆ చేంజెస్ అనేది పబ్లిష్ చేసిన తర్వాత మాత్రమే మనకి సో ఏంటి డేటా ఇంజెక్షన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. లేకపోతే అవ్వదు. సో నేనైతే పబ్లిష్ చేస్తున్నాను. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఇది ఒక 2-3 మినిట్స్ దాకా కూడా పట్టొచ్చు అనమాట. మనం చెప్పేది కాదు. ఓకే. మీరు చూడొచ్చు ఇప్పుడే స్టార్ట్ అయింది కదా! ఈవెన్ మీరు డేటా లేక్ హౌస్‌లోకి చూడొచ్చు. మీ ఈవెంట్ స్ట్రీమ్, షార్ట్ కట్, డేటా ఫ్లోచెంట్, డేటా పైప్‌లైన్స్ అంటే ఇన్ని రకాలుగా మనం డేటాని లేక్ హౌస్‌లోకి తీసుకురావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఫైల్స్ అప్‌లోడ్ ద్వారా చూసాం. అండ్ డేటా పైప్‌లైన్స్ ద్వారా చూసాం. డేటా ఫ్లో జెంట్ ద్వారా చూసాం. షార్ట్ కట్ ద్వారా చూసాం. ఇప్పుడు వచ్చేసరికి ఈవెంట్ స్ట్రీమ్ అనమాట. ఏదైతే మన ఈవెంట్ స్ట్రీమ్ ఉందో సో దీని ద్వారా మనం లేక్ హౌస్‌లోకి సో టేబుల్ డేటా అనేది పుల్ చేస్తున్నాం అనమాట. అంటే రకరకాలుగా ఉంటుంది. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ పాయింట్స్. ఓకే. ఇంకా
పబ్లిషింగ్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది, వెయిట్ చేయాలి. ఇక్కడ చూడండి లోడింగ్ అని ఉంది కదా, వెయిట్ చేద్దాం. సో దీని తర్వాత సో డైరెక్ట్ ఇంజెక్షన్, కస్టమ్ పాయింట్, యాక్టివేటర్ అండ్ డెస్టినేషన్, ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇవన్నీ కూడా ఈ క్లాస్ మనం అయితే డిస్కస్ చేద్దాం. లోడ్ అవుతానే ఉంది. సో ఇది మన ఓకే చూడండి. సో మనకి అన్ని కూడా యాక్టివ్ స్టేట్ లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే సో డీటెయిల్స్ అనేది ఓకే. సో శాంపుల్ డేటా యాక్టివ్ స్టేట్ లో ఉంది. అలానే ఇక్కడ కూడా సో డేటా ప్రివ్యూ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. లోడింగ్ జరుగుతూ ఉంది. సో meanwhile మీరు దాంట్లో రిఫ్రెష్ రిఫ్రెష్ ఓకే ఇంకా ఏం అవ్వలేదు. ఓకే సో డేటా అయితే వస్తుంది. ఇక్కడ డేటా ఇన్సైట్స్ కూడా చూడొచ్చు. ఓకే ఇన్పుట్ ఎంత, అవుట్పుట్ ఎంత ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. అలానే ఇక్కడ కూడా చూడొచ్చు, రిఫ్రెష్ అవుతుంది కదా. సో మీకు డీటెయిల్స్ అనేది ఉంది. సో డీటెయిల్స్ అంటే ఏంటి, లేక్ హౌస్ స్టేటస్ ఏంటి, నేమ్ ఏంటిది, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ డేటా ప్రివ్యూ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు కావాలంటే రిఫ్రెష్ చేసి. అంటే టేబుల్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటే మీరు చేసుకోవచ్చు. అదే క్రియేట్ అవ్వలేదు అనుకోండి, మీరు ఎక్కడ చేస్తారు. సో రిఫ్రెష్ రిఫ్రెష్ క్రియేట్ అవుతుంది. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను అనమాట. సో డేటా కూడా పాపులేట్ అవుతుంది, నో నీడ్ టు వరీ. బట్ ఇంకా రిఫ్రెష్ అవ్వలేదు. ఓకే సో డిలే ఉంటుంది, కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది మనకి. ఒక 2 minutes దాకా వెయిట్ చేయాలి. ఓకే చూస్తారు కదా డేటా వచ్చింది కదా. ఐ థింక్ ఇప్పుడైతే క్రియేట్ అయి ఉండొచ్చు నేను అనుకోవటం. సో రిఫ్రెష్ చేద్దాం. డేటా కూడా స్టార్ట్ అయింది అనమాట. సో ఓకే ఐ థింక్ ఈవెంట్స్ కూడా ఉందంటే ఓకే 40 ఖచ్చితంగా రావాలి ఇప్పుడు మరి. చూద్దాం వచ్చిందా రాలేదని. ఓకే చూస్తారు కదా టెంపో బైక్స్ ఇన్ఫర్మేషన్. ఓకే సో మనకి టేబుల్ అయితే రెడీమేడ్గా అవైలబుల్ ఉంది. ఓకే ఇలా మీరేంటంటే సో రకరకాలుగా ఇంజెక్షన్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే సో ప్రీవియస్ క్లాస్లో మనం ఈవెన్ హౌస్ కేక్యూఎల్ డేటాబేస్లోకి లోడ్ చేస్తాం. అండ్ ఇప్పుడు వచ్చేసరికి సో ఫ్యాబ్రిక్ లేక్ హౌస్లోకి అయితే లోడ్ చేస్తాం అన్నమాట. ఇంకా డేటా ప్రీమియం ఉంది కదా, చూద్దాం కొంచెం సేపు వెయిట్ చేద్దాం. డేటా లోడింగ్ ఎన్ని వస్తున్నాయి ఏంటి అనేది కూడా మనకి తెలుస్తుంది.
సో ఇది కంటిన్యూషన్ ఇంజెక్షన్ అనేది జరుగుతూ ఉంది, అంటే సో డేటా అనేది ఫ్లో అవుతానే ఉంటుంది అనమాట. ఓకే, సో ఫర్ టైమింగ్ 146 రోస్ ఉన్నాయి చూడొచ్చు ఇక్కడ. సో ఇలా మనకి రకరకాలుగా ఉంటుంది అనమాట. ఓకే, బై పాయింట్, స్ట్రీట్ నేమ్, ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఓకే, జస్ట్ ఫిల్టర్ చేస్తున్నాం గైస్, నేను ఏం చేయగలను అంటే ఏది ఎక్కువ ఉందని. ఓకే, సో మీరు కావాలనుకుంటే ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు, సో దట్ మనకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, ఇలా మీరు ఏంటంటే సో డేటాని లోడ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎడిట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా, ఫ్యాబ్రిక్ లేక్ హౌస్ అండ్ కేక్ డేటాబేస్లోకి ఇప్పుడు మళ్ళీ డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ డెస్టినేషన్ వచ్చేసరికి మళ్ళీ ఈవెంట్ హౌస్ తీసుకున్నాను. కాకపోతే నిన్న ఇది చూస్తా, ఈవెంట్ ప్రాసెసింగ్ బిఫోర్ ఇంజెక్షన్, కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఇంజెక్షన్ ఉంది కదా, సో ఇది కూడా స్పెసిఫై చేద్దాం. సో దిస్ సెట్టింగ్ కెన్ బి చేంజ్. ఓకే, ఇది కూడా అంతే అడగండి. సో చూడండి, యాక్టివేషన్ ఫర్ కేక్ డైరెక్ట్ ఇంజెక్షన్ రిక్వెస్ట్ ఫర్దర్ యాక్షన్స్ ఆన్ పబ్లిష్ అనమాట. చూద్దాం ఏంటనేది. డెస్టినేషన్ డేటా లోడ్. ఓకే, వర్క్ స్పేస్ ఏంటిది, సేల్స్ రిపోర్ట్ అండ్ ఈవెంట్ హౌస్, డెమో ఈవెంట్ హౌస్, డేటాబేస్ వచ్చేసరికి మార్కెటింగ్ డేటా. ఓకే, చూడండి, సో నేను నిన్న క్లాస్లో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేశాను, బట్ ఇప్పుడు వచ్చేసరికి డైరెక్ట్ ఇంజెక్షన్ అనేది ఇస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే డెస్టినేషన్ నేమ్ అండ్ వర్క్ స్పేస్ నేమ్ ఏంటిది, ఈవెంట్ హౌస్ నేమ్ ఏంటిది, కేకిల్ డేటాబేస్. బట్ ఇక్కడ చూస్తే యాక్టివేషన్ ఫర్ కేకిల్ డేటాబేస్ డైరెక్ట్ ఇంజెక్షన్ మోడ్ రిక్వైర్స్ ఫర్దర్ యాక్షన్స్ ఆఫ్టర్ పబ్లిష్. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను సో డిఫైన్ చేద్దాం. ఓకే, సో పబ్లిష్ చేస్తున్నాను. ఓకే, సక్సెస్ఫుల్ గా పబ్లిష్ అయింది. లెట్స్ సీ దట్. ఓకే, చూడండి, సో మనకి ప్రీవియస్ లో ఇలా రాలేదన్నమాట. ఓకే, అంటే సెకండ్ ఆప్షన్ కి డైరెక్ట్ గా మీకు డేటా అనేది ఆ టేబుల్ లోకి ఇంజెక్షన్ అవుతుంది, బట్ దీనికి డైరెక్ట్ ఇంజెక్షన్ కి ఇలా వస్తుంది అన్నమాట. ఇక్కడ మనం కాన్ఫిగర్ చేయాలి, అది ఏంటనేది కూడా చూద్దాం. చూడండి, నేను ఇక్కడ కాన్ఫిగర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసాను అన్నమాట. ఇక్కడ మనకి లోడింగ్ అనేది వస్తుంది. ఓకే, సో ఏ టేబుల్లోకి లోడ్ చేయాలని చెప్తుంది అనమాట. కొత్తగా టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. బైక్స్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో బైక్స్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చాను. సో మీకు కావాలనుకుంటే అడ్వాన్స్ ఫిల్టర్స్ అనమాట, కంప్రెషన్ కావచ్చు, ఈవెంట్ సిస్టమ్ ప్రాపర్టీస్, ఈవెంట్ రిటర్న్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి ఏంటి అనేది మీరైతే డిఫైన్ చేసుకోవచ్చు. నాకైతే ఎటువంటి అవసరం లేదు అది. ఓకే, సో నెక్స్ట్ అంటే కాలమ్స్ ఎడిట్ చేయడం కానీ ఇలాంటివి మనం చేయొచ్చు అనమాట. ఓకే, చూద్దాం ఏంటనేది. వెయిటింగ్ ఫర్ డేటా ఫ్రమ్ ద ఈవెంట్ స్ట్రీమ్ బి టేక్ 3 minutes. ఓకే, సో డేటా శాంపుల్ అనమాట. సో మీరు చూడొచ్చు, ఫెచ్ మోర్ డేటా, డిస్కార్డ్ ఫెచ్ న్యూ డేటా, అంటే ఇది వదిలేసి కొత్తగా డేటా తీసుకురమ్మంటుంది. సో మీరు చూడొచ్చు శాంపిల్ డేటా ఏదైతే ఉందో, అండ్ ఇక్కడ సో ఫార్మాట్ వచ్చేసరికి JSON అనమాట. ఎడిట్ కాలమ్స్ అంటే మీరు ఏదైనా కాలమ్స్ ని కొత్తగా యాడ్ చేయాలన్నా, సో రిమూవ్ చేయాలన్నా మనం అయితే చేసుకోవచ్చు. అండ్ గో బ్యాక్. సో అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఇంజెక్షన్ ఏంటంటే మీకు కావాల్సిన కాలమ్స్ మాత్రమే తెచ్చుకోవచ్చు. అంటే రకరకాల మోడిఫికేషన్స్ అనేది స్కీమా లెవెల్లో చేంజ్ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. అందువల్ల సో బిఫోర్ అంటే ఆ రెండు ఆప్షన్స్కి ఏంటి డిఫరెన్స్ అనేది మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకున్నాను. ఓకే, క్లిక్ ఆన్ పబ్లిష్. ఇప్పుడు పబ్లిష్ చేద్దాం. ఇది ఇంకా రన్ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి యాక్టివ్ స్టేట్ లో ఉంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ వెళ్దాం అక్కడికి. సేల్స్ రిపోర్ట్.
ఇదంతా కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మనం నేర్చుకోవాలి కాబట్టి వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, చూడండి యాక్టివ్ స్టేట్ లో ఉంది. ఐ థింక్ ఏంటి యాక్టివ్. ఓకే, సో ఇది యాక్టివ్ స్టేట్ లో ఉందండి. కాబట్టి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇంజెక్షన్ ఏంటి అని కూడా తెలుస్తుంది. ఓకే, సో బైక్స్ ఇన్ఫర్మేషన్. సో టేబుల్ ఎంటీ అంటుంది. గెట్ డేటా. ఓకే, ఐ థింక్ ఎటువంటి డేటా లేదా. ఎగ్జిబిషన్ జరుగుతుంది, చూద్దాం. ఓకే, చూసారా బైక్స్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్, మీకు డేటా వస్తుందా? ఓకే, ఇలా కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. బైక్స్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనమాట. నేను టేక్ 100 రికార్డ్స్ తీసుకున్నాను. సో ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు డేటా ఉందా లేదా ఉంది. రిఫ్రెష్ చేద్దాం మీకు కావాలనుకుంటే, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. చూసారు కదా డేటా ఉంది ఇలా. సో రకరకాల ఉంటుంది అనమాట. మినిట్ మానేసి, సో మీకైతే అర్థమైంది కదా. సో డైరెక్ట్ ఇంజక్షన్కి ప్రాసెస్, ఈవెంట్ ఆఫ్టర్ ఇంజక్షన్కి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని అనుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. వాటి గురించి కూడా నేనైతే మాట్లాడతాను. డిలీట్ చేస్తాను అనేది. సో డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ సో యాక్టివేటర్ అని ఉంది. ఓకే, సో అని కస్టమ్ ఎండ్ పాయింట్. ఓకే, యాక్టివేటర్, కస్టమ్ ఎండ్ పాయింట్, ఈ రెండింటి గురించి కూడా మాట్లాడతాను. నేను కస్టమ్ ఎండ్ పాయింట్ తీసుకున్నాను. ఇక్కడ పేరు ఏదైనా వచ్చు, టెంప్ డెస్టినేషన్. సో కస్టమ్ ఎండ్ పాయింట్ కి నేను ఒక పేరు అనేది డిఫైన్ చేశాను అనమాట. క్లిక్ ఆన్ సేవ్. సో దాని తర్వాత స్ట్రక్ అయినట్టుంది, రిఫ్రెష్ చేస్తున్నాను ఒకసారి. ఒక్కోసారి ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు వెయిట్ చేయండి ఒక 5 మినిట్స్, ఖచ్చితంగా మీకు వర్క్ అవుతుంది అనమాట. సో ఐ థింక్ పబ్లిష్, ఎడిట్ చేస్తున్నాను. ఎడిట్ చేసిన తర్వాత నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, సో దాని తర్వాత డెస్టినేషన్ కస్టమ్ ఎండ్ పాయింట్. ఓకే, సో టెంప్ డెస్టినేషన్. సరే, ఓకే, ఇప్పుడు చూడండి. సో ఇది వచ్చేసరికి కస్టమ్ ఎండ్ పాయింట్ అనమాట. గైస్ గుర్తుంచుకోండి, ఇప్పుడు దాకా మనం ఈవెంట్ హౌస్, లేక్ హౌస్ మాత్రమే డిస్కస్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసరికి కస్టమ్ ఎండ్ పాయింట్ అంటే వేరే యాప్స్ అనేది మనమైతే సో ఇంటిగ్రేట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. పబ్లిష్ అవ్వడం అది ఎలా ఏంటనేది కూడా మీకు తెలిసింది. ఒకసారి ఈ డీటెయిల్స్ అనేది వచ్చిన తర్వాత లోడ్ అవుతుంది. సో దీని తర్వాత యాక్టివేటర్ కూడా మనం అయితే టార్గెట్ కనెక్ట్ అవ్వడం. ఇక్కడ ఎండ్ పాయింట్ ఇంకా కనెక్ట్ అవ్వలేదు. లెట్స్ ఓకే, సో దీని తర్వాత మనకి ట్రాన్స్ఫర్మేషన్ వస్తున్నాయి అనమాట. లైక్ యూనియన్ కావచ్చు, ఫిల్టర్ కావచ్చు, అగ్రిగేట్ కావచ్చు, ఇలా రకరకాల ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. వాటిని కూడా వీ హ్యావ్ అండర్స్టాండ్.
ఓకే. చూడండి ఇప్పుడు మనకి ఇది యాక్టివ్ స్టేట్‌లోకి వచ్చింది కదా! ఇక్కడ మనకి సో రకరకాల ఆహ్, కస్టమ్ ఎండ్ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ హబ్ ఓకే. సో దాని తర్వాత ఏఎంక్యూపీ, కాఫ్కా ఓకే. సో ఇయన్నీ కూడా కస్టమ్ ఎండ్ పాయింట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీటిని ఎలా కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ సాస్‌కి అథెంటికేషన్ ఉంటది కదా! సో ఈ అథెంటికేషన్ కీస్ తోటి ప్రైమరీ కీ ఏదైతే ఉన్నాయో ఇది యూజ్ చేసుకొని మనం కనెక్ట్ అయ్యి ఇక్కడ ఉన్న డేటాని యాక్సెస్ అనేది చేయొచ్చన్నమాట. ఏదైతే మనకి బైక్స్ డేటా ఇంజెషన్ అవుతుంది కదా! ఈ ఎండ్ పాయింట్‌కి ఈ ఎండ్ పాయింట్ యూజ్ చేసుకొని మీరు ఆహ్ చూడొచ్చు. యూజ్ అవర్ ఎస్‌డికే శాంపిల్ కోడ్ టు బిల్డ్ యువర్ కస్టమ్ అప్లికేషన్ టు ఎన్‌ష్యూర్ డేటా కనెక్షన్ ఈస్ ప్రాపర్‌లీ సెటప్ అనమాట. ఓకే. మీరు కావాలనుకుంటే శాంపిల్ కోడ్ ఇక్కడ మనకి జనరేట్ అవుతుందనమాట. ఈ కోడ్ యూజ్ చేసుకొని మనం థర్డ్ పార్టీ కస్టమ్ ఎండ్ పాయింట్స్ లైక్ ఇందాక చెప్పినట్టుగా ఈవెన్ హబ్ గాని, అయితే ఏఎంక్యూపీ గాని ఇక్కడ కూడా అండ్ ఇక్కడ కాఫ్కా ఉంది కదా! సో ఇలా మనమైతే కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఓకే. ఇది కస్టమ్ ఎండ్ పాయింట్. ఓకే. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. క్లిక్ ఆన్ ఎడిట్. ఇప్పుడు ఇది డిలీట్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ యాక్టివేటర్ ఉంది కదా! సో ఇది కూడా కనెక్ట్ అవ్వాలి. సో ఫస్ట్ ఇది సెటప్ చేసిన తర్వాత మనం డీటెయిల్స్ ఫిల్ చేద్దాం. డెస్టినేషన్ నేమ్ వచ్చేసరికి టెంప్ యాక్టివేటర్. వర్క్ స్పేస్ ఏ వర్క్ స్పేస్‌లో సేల్స్ రిపోర్ట్ యాక్టివేటర్ క్రియేట్ న్యూ. అంటే ఆల్రెడీ ఏదైనా యాక్టివేటర్ ఉంటే దాన్ని ఇక్కడ ట్యాగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏది లేకపోతే కొత్తది క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో మెయిన్ యాక్టివేటర్ ఓకే. ఇలా నేనైతే యాక్టివిటీ డీటెయిల్స్ ఓకే. డెస్టినేషన్ నేమ్ అంటే దీనికి ఒక పేరు అనేది డిఫైన్ చేయాలి. దాని తర్వాత ఏ వర్క్ స్పేస్‌లో క్రియేట్ చేస్తున్నారో దాని యొక్క పేరేంటిది అనేది మనమైతే డిఫైన్ చేయాలి. ఓకే. సేవ్ అవుతుంది. దాని తర్వాత మనం ఏదైతే చేంజెస్ చేసామో పబ్లిష్ చేయాలి. ఓకే. మనకైతే సక్సెస్‌ఫుల్‌గా పబ్లిష్ అయింది కదా! ఇది ఒకసారి లోడ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఏంటనేది ఎలా జరుగుతుంది ఏంటని. ఓకే. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది రెడీగా ఉందన్నమాట. సో ఫస్ట్ డేటా వచ్చిందా లేదా చెక్ చేద్దాం ఇక్కడ. సో కొంచెం టైం అయితే తీసుకుంటదన్నమాట. ఐ థింక్ 1 మినిట్ కానీ 1 ½ మినిట్ లైక్ 2 మినిట్స్ అలా. బట్ ఇక్కడ సో డేటా క్వెరీ డీసెరిలేషన్ ఎర్రర్ పాత్ ఆర్గ్యుమెంట్ వాల్యూ ఇలా ఎర్రర్ అయితే వస్తుందన్నమాట డేటా ప్రివ్యూకి. బట్ ఇది వచ్చేసరికి యాక్టివ్ స్టేట్‌లో ఉంది. సో డెస్టినేషన్ నేమ్, వర్క్ స్పేస్, యాక్టివేటర్ ఇవైతే ప్రాపర్‌గా ఉన్నాయి. బట్ మనకి డేటా ప్రివ్యూ చేస్తుంటే ఈ ఎర్రర్ అయితే ఈవెన్ నేను ఆహ్, ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఈ ఎర్రర్ అయితే వచ్చింది. సో మీకు కావాలనుకుంటే ఈ యాక్టివేటర్ ఎలా క్రియేట్ అయింది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. గో టు సేల్స్ రిపోర్ట్. రిఫ్రెష్ చేయండి. ఓకే. చూడొచ్చు ఇక్కడ యాక్టివేటర్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేయండి. సో మనం ఏదైతే ఇక్కడ మెయిన్ యాక్టివేటర్ క్రియేట్ చేసామో చూడండి. సో మెయిన్ యాక్టివేటర్ కదా పేరు. ఓకే. అదే ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే. సో ఇది అవసరం లేదు మనకి. ఓకే. సో స్ట్రీట్ ఏంటి, నంబర్ ఆఫ్ బైక్స్, డేట్ అయితే వస్తుంది. ఓకే. చూడొచ్చు లైవ్ ఫీడ్ ఎంత ఉందనేది అండ్ ఎనాలిటిక్స్ ఓకే. చూడండి ఇక్కడ. సో నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటనేది మనకైతే డేటా చూడొచ్చు మీరు ఇక్కడ. అలానే మేనేజ్ సోర్స్ అంటే ఏదైతే సోర్స్ ఉందో సో ఈవెంట్ టైప్ వచ్చేసరికి ఈవెంట్స్, ఈవెంట్ నేమ్ వచ్చేసరికి లేక్ టెంపోస్, టైప్ వచ్చేసరికి స్ట్రీమ్ అన్నమాట.
సో ఇక్కడికి వచ్చేసరికి అనాలిటిక్స్. ఓకే, చూడొచ్చు గ్రాఫ్లో ఏంటనేది, ఎలా జరుగుతుంది ఏంటనేది. 136 అండ్ రిఫ్రెష్ అవుతానే ఉంటుంది. నో నీడ్ టు డూ ఎనీ రిఫ్రెష్, లైవ్ ఫీడ్. ఓకే, సో ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ సో డీటెయిల్ డేటా వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. ఓకే, అంటే డేటా గ్రిడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రకరకాలుగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ సో ఐడి సోర్స్ కొన్ని అడిషనల్ కాలమ్స్ కూడా క్రియేట్ అయ్యాయన్నమాట. బైక్ పాయింట్ ఇక్కడ నుంచి మనకి డేటా స్టార్ట్ అవుతుంది. బైక్ పాయింట్ ఐడి, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, నైబర్హుడ్, నెంబర్ ఆఫ్ బైక్స్ అండ్ స్ట్రీట్ ఏంటి అండ్ ఇంజెక్షన్ టైం, ఇలాంటి డేటా మనకైతే వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు కావాలనుకుంటే రూల్స్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఆ రూల్స్ ఏంటి అనేది కూడా మనం అయితే తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఇది ఈవెన్ అలర్ట్స్ సెట్ చేయడం కానీ ఇవన్నీ కూడా డేటా యాక్టివిటీలో పార్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ అనమాట. బట్ మీకు ఏంటంటే ఈవెంట్ స్ట్రీమ్ ద్వారా అలర్ట్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ట్రిగ్గర్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలని చెప్తాను అనమాట. ఓకే, సో ఇంకేమైనా డేటా పెరిగింది ఇక్కడ. సో 136 మైనస్ సోర్స్. ఓకే, సో ఇలా మనం ఏంటంటే సో వీ నీడ్ టు అండర్స్టాండ్ అనమాట. ఓకే, ఏం జరుగుతుంది అన్నది. బట్ లైవ్ ఫీడ్ వచ్చేసరికి ఇది మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు 882 రోస్ ఉన్నాయి కదా, ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం. కౌంట్ అనేది మారిపోతుంది. ఓకే, చూడండి 882 ఇప్పుడు వచ్చేసరికి 891. ఓకే, కాకపోతే ఇక్కడ ఏంటనేది అంటే ఇక్కడ కనపడుతుంది కానీ బట్ ఎంత నెంబర్ ఏంటనేది మనకైతే తెలియటం లేదు. చూడొచ్చు జస్ట్ ఐడి సోర్స్. ఓకే, ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ బైక్స్, నెంబర్ ఆఫ్ ఎంటీ డాక్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, నెంబర్ ఆఫ్ ఎంటీ డాక్స్, నెంబర్ ఆఫ్ బైక్స్, లాంగిట్యూడ్, నైబర్హుడ్, స్ట్రీట్. సో ప్రతిదీ కూడా డీటెయిల్ గా మారుతా ఉందన్నమాట. చూడండి, సో ఇది లైవ్ ఫీడ్ అనమాట. ఓకే, ఒకవేళ మీరు ఆఫ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు వద్దనుకుంటే, బట్ ఆన్ చేసుకోవడం బెటర్ అన్నమాట. ఓకే, సో ఇలా రకరకాలుగా చేయొచ్చు గైస్. మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయండి, ఖచ్చితంగా మీకైతే ఒక క్లారిటీ ఉంటుందని అనుకుంటున్నాను. సో జస్ట్ క్లిక్ ఎడిట్. ఓకే, సో ఇప్పుడు దాకా మనం రకరకాల డెస్టినేషన్స్ అయితే కనెక్ట్ అయ్యాం. ఓకే, కస్టమ్ ఎండ్ పాయింట్, లేక్ హౌస్, వేర్ హౌస్, యాక్టివేటర్ ఇది. అలా మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఈవెంట్స్. ఓకే, సో ఫిల్టర్ చేయడం కానీ మేనేజ్ ఫీల్డ్స్, అగ్రిగేట్, జాయిన్, గ్రూప్ బై, యూనియన్, ఎక్స్పాండర్, ఇలా రకరకాల ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి అనమాట. అంటే ఈ ఏదైతే ఈ స్ట్రీమింగ్ అనేది డేటా ఇంజెక్షన్ అయ్యేటప్పుడు మీరు ఏదైనా ఫర్దర్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటే సోర్స్ డేటాని డెస్టినేషన్కి వెళ్ళే ముందు, అంటే బిఫోర్ రీచింగ్ డెస్టినేషన్ వీ కెన్ డూ సమ్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ డేటాని ఫిల్టర్ చేయాలి, అలాంటప్పుడు ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే అగ్రిగేట్ చేయాలి, లేకపోతే రెండు స్ట్రీమ్స్ని జాయిన్ చేయాలి. ఇలా రకరకాలుగా యూజ్ అయితే చేయడానికి అవకాశం అయితే ఉంది. బట్ ఏంటన్నది కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటాను. ఓకే, ఇక్కడ సెటప్ చేస్తున్నాను. ఓకే, సో సెటప్ ఈజ్ రిక్వైర్డ్ అంటుంది. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే లేక్ హౌస్ ఏదైతే ఉందో అది తీసుకుంటాను. ఎందుకంటే మనకి ఇక్కడ టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లో ఉన్న డేటాని ఫిల్టర్ చేయొచ్చు అనమాట. సో సోర్స్ డేటా లేక్ హౌస్. ఓకే, ఇది లోడ్ అవుతుంది కదా. ఇక్కడ మనకి సో డీటెయిల్స్ ఉన్నాయి, దీని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆపరేషన్ ఏమిటంటే డేటా ఫిల్టర్. ఓకే, ఓకే, సో దాని తర్వాత ఫీల్డ్ ఎంట్రీ ఇక్కడ చూడొచ్చు. బైక్ పాయింట్ ఐడి, స్ట్రీట్, అంటే మనకి టేబుల్లో రకరకాల కాలమ్స్ ఉంటాయి. మీరు ఏ కాలం మీద ఫిల్టర్ చేయాలనుకున్నారు అనేది మీరైతే స్పెసిఫై చేయాలన్నమాట. ఓకే, నైబర్హుడ్, లాంగిట్యూడ్, నెంబర్ ఆఫ్ బైక్స్, నెంబర్ ఆఫ్ ఎంటీ డాగ్స్. నేనైతే నైబర్హుడ్ అనే ఈ కాలం మీద నేను ఫిల్టర్ కండిషన్ అనేది డిఫైన్ చేయాలనుకున్నాను. సో దాని తర్వాత ఈక్వల్స్, అంటే ఇక్కడ మనకి రకరకాల ఫిల్టర్ క్రైటీరియా ఉంటుందన్నమాట. సో ఈక్వల్, డజంట్ ఈక్వల్, కంటైన్స్, డజంట్ కంటైన్, స్టార్ట్స్ విత్, ఇలా రకరకాలుగా ఉంటుంది. మీకు మీ రిక్వైర్మెంట్ బట్టి మీరైతే స్పెసిఫై చేయండి. నేనైతే లోడ్ నైబర్హుడ్ కదా, సో దీన్ని ఎలా కాపీ చేస్తాను. ఓకే, ఒక్క నిమిషం.
CHALSEA. ఓకే, ఐ థింక్ ఇదే కదా. కాపీ చేద్దాం. వాల్యూ సేవ్. చూడండి, ఇక్కడ నేను ఒక ఫిల్టర్ ఆపరేషన్ తీసుకున్నాను. దాని పేరు వచ్చేసరికి డేటా అండర్స్కోర్ ఫిల్టర్. కాలం నేమ్ వచ్చేసరికి నైబర్హుడ్ అనే కాలం మీద ఏదైతే వాల్యూ ఈక్వల్స్ ఇది ఉంటుందో ఆ డేటా మాత్రమే కావాలి. ఓకే, ఓకే, అవుట్పుట్ మిస్ అయింది అని చెప్తుంది. నో ప్రాబ్లం, డెస్టినేషన్ యాడ్ చేద్దాం. లేక్ హౌస్ తీసుకుందాం. అండ్ ఇవన్నీ కూడా ఎక్కడ, ఓకే ఇక్కడే కదా. ఓకే, చూడండి, ఇప్పుడు నైబర్హుడ్ ఈక్వల్స్ చెట్లా ఉంది కదా, చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ కూడా మనం కాన్ఫిగర్ చేయాలి లేక్ హౌస్. మెయిన్ మెయిన్ లేక్ హౌస్. సో వర్క్ స్పేస్ ఏంటిది, సేల్స్ రిపోర్ట్. అండ్ లేక్ హౌస్ నేమ్ ఏంటిది, ఇది. అండ్ డెల్టా టేబుల్ కొత్తది క్రియేట్ చేస్తుంది. ఓకే, ఆల్రెడీ ఏదైనా టేబుల్ అంటే వస్తుంది చూడండి, బట్ మనకైతే వద్దు, కొత్తగా ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. సో జూమ్ ఇన్ చేయాలా. సో ఫిల్టర్ టేబుల్ డేట్. ఓకే, సో ఫిల్టర్ టేబుల్ డేట్ అనమాట. చూడండి, సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ స్కీమా ఆర్ క్రియేట్ ఎ న్యూ స్కీమా. సో ఇక్కడ స్కీమా వచ్చేసరికి DBU అండ్ టేబుల్ నేమ్ వచ్చేసరికి ఫిల్టర్ టేబుల్ డేట్. డన్. మళ్ళీ జూమ్ అవుట్ చేద్దాం. ఓకే, అలానే సో ఇదంతా కూడా మనకి తెలిసిందే అంతకుముందు. సో లెట్స్ ట్రై టు సే. ఓకే, మీరు చూడొచ్చు, మనకి ఇది వచ్చేసరికి ఇన్పుట్ స్ట్రీమ్ అనమాట. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం అయితే ఒక కండిషన్ అనేది స్పెసిఫై చేసాం అనమాట. ఏదైతే నైబర్హుడ్ కాలంలో ఈ వాల్యూ ఉంటుందో చెస్లా అనేది, ఆ డేటా మాత్రమే ఈ లేక్ హౌస్లో ఉన్న టేబుల్లోకి వస్తుంది. ఓకే, ట్రై టు పబ్లిష్. ఓకే, సో మనకి లోడింగ్ అవుతుంది. థ్యాంక్స్. ఓకే, still loading. ఒక్కోసారి ఒక 1 minute to 2 minutes కూడా పడుతుంది అనమాట, మనం వెయిట్ చేయాలి చేసేదండి. ఓకే, సో జనరల్గా అంటే ట్రాన్స్ఫర్మేషన్ చేసే కొద్దీ మేబీ ఎక్కువ టైం తీసుకోవచ్చు. సో దాట్స్ వై ఇట్స్ టేకింగ్ మోర్ టైం దాన్ రెగ్యులర్ కమ్. ఆల్రెడీ 1 minute దాటింది. స్టేటస్ లోడింగ్ లోడింగ్. It is taking so much time. Okay,
సో ఫైనల్లీ సక్సెస్ అయింది కదా. సో మీరు చూడొచ్చు. సో ఇక్కడ జస్ట్ కండిషన్ మనం ఏదైతే స్పెసిఫై చేసాం అది. ఇక్కడికి వచ్చేసరికి డేటా చూద్దాం. ఐ థింక్ ఇప్పుడే రాకపోవచ్చు, మేబీ టైం తీసుకోవచ్చు. చూడండి ఇంకా నాట్ ఫంక్షనింగ్ ఉంటుంది. ఇది ఇంకో 2-3 నిమిషాలు తీసుకుంటుంది. ఓకే, గోయింగ్ డేటా ఫిగర్స్ చెక్ చేద్దాం. ట్రై టు రిఫ్రెష్. ఓకే, ఇక్కడ రిఫ్రెష్ ఇంకా ఇక్కడ ఎప్పుడైతే డేటా వస్తుందో అప్పుడు మాత్రం మనకి ఇక్కడ డేటా ఇన్సైట్స్ కావచ్చు ఏంటి అని చూడొచ్చు. అంటే తక్కువ, అంటే మనం స్పెసిఫై చేసిన కండిషన్ తక్కువ కదా, మేబీ దాని వల్ల నేను కూడా. ఎందుకంటే ఇక్కడ ఆ చెస్ లో ఏదైతే ఉందో తక్కువ రికార్డ్స్ ఉంటుంది మేబీ. సో లెట్ మీ చెక్ ఎలా ఉన్నాయి. ఓకే, 7 కాలమ్స్. ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేది మేము చూపించడం అనేది మొత్తం 318, 7 కాలమ్స్, బట్ ఫిల్టర్ అని నేను చూపించడం అనేది. సో దట్ ఈస్ ఇష్యూ కాదు, బట్ వెయిట్ చేస్తే సరిపోతుంది, అంత మించాం కదా. ఓకే చూడండి వచ్చేసినాయి కదా, 106 అంతా వచ్చినాయి. ట్రై టు రిఫ్రెష్ వస్తుంది, కాకపోతే కొంచెం టైం అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా. సో ఫిల్టర్ టేబుల్ డేటా. ఓకే, ఏమొచ్చినాయి గైస్, ఓన్లీ నైబర్హుడ్ అనమాట. ఓకే, సో నైబర్హుడ్ అనే కాలంలో ఏదైతే ఈ చెలస్లా ఉందో ఆ వాల్యూస్ మాత్రం వస్తున్నాయి. ఎందుకంటే మనం సో ట్రాన్స్ఫర్మేషన్ అని ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసుకుని ఆ వచ్చే ఇన్కమింగ్ స్ట్రీమ్ మీద మనం ఫిల్టర్ చేసి ఆ డేటా మాత్రమే మనం డెస్టినేషన్ ఏదైతే లేక్ వస్తుందో ఆ లేక్ హౌస్లోకి మనం అయితే ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట. ఇలా రకరకాలుగా మనమైతే ఎక్స్పెరిమెంట్ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో మీకు అర్థమైంది కదా ఎలా చేయొచ్చు ఏంటి అనేది. సో మనం డీటెయిల్గా డిస్కస్ చేసినాం. అలానే తక్కిన ట్రాన్స్ఫర్మేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. లైక్ మెయినస్ ఫీల్డ్స్, అగ్రిగేట్ ఏంటి, జాయిన్ ఏంటి, గ్రూప్ బై యూనియన్, ఎక్స్పాండ్ వీటి గురించి కూడా మనం అయితే మాట్లాడదాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ.